ప్రాజెక్ట్ ఉద్భవ్ మళ్ళా వార్తలకు వచ్చింది. అసలు ప్రాజెక్ట్ ఉద్భవ్ ఏంటి? మన అర్థశాస్త్రాలో, మహాభారతంలో, రామాయణంలో, ఉపనిషత్స్లో, వేదాస్లో ఇలా ఏన్షియంట్ మిలిటరీ స్ట్రాటజీస్, ఏన్షియంట్ వార్ టెక్నిక్స్, ఏన్షియంట్ బ్రిలియన్స్. ఇన్ఫ్యాక్ట్ మనం ఇండియాలో హెరిటేజ్ గురించి మాట్లాడుకుంటాం, మిలిటరీ హెరిటేజ్ గురించి తక్కువ మాట్లాడుకుంటాం. ఇప్పుడున్న మోడర్న్ మిలిటరీ టెక్నాలజీ స్ట్రాటజీస్కి ఇండియనైజేషన్, ఏన్షియంట్ ఇండియాలో ఫాలో అయిన స్ట్రాటజీసు, ఏన్షియంట్ ఎక్స్పర్ట్స్ చెప్పిన విషయాలు, ఏన్షియంట్ టెక్స్ట్లో ఉన్న విషయాలు కలిపి ఒక ఎక్స్ప్లోర్ చేసి ఒక ఇన్సైట్స్ తీసుకొస్తే ఇండియన్ మిలిటరీకి ఇంకా బాగా పనికొస్తుంది. జనరల్గా యూరోపియన్ వార్ స్టోరీసు, అమెరికన్ వార్ స్టోరీసు, ఇలా ఈ మిలిటరీ లైబ్రరీస్లో ఈ బుక్సే కనిపిస్తాయి. మనం వెస్ట్రన్ వార్ స్టోరీసు, వెస్ట్రన్ వార్ స్ట్రాటజీస్ నేర్చుకుంటాం, కానీ ఇండియాలో అంతకంటే గొప్ప లిటరేచర్ ఉందన్నమాట. సో మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ అక్టోబర్ 2023 ఈ టైంలో జరిగినప్పుడు మన డిఫెన్స్ మినిస్టర్ ప్రాజెక్ట్ ఉద్భవ్ లాంచ్ చేశారు. అసలు భారతదేశంలోని ఏన్షియంట్ మిలిటరీ స్ట్రాటజీస్ యొక్క రూట్స్లోకి వెళ్ళి అర్థం చేసుకోవాలి. మనం గమనిస్తే కౌటిల్యస్ మండలా థియరీ ఉంది. మండలా థియరీలో మనకు చాలా విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి, స్ట్రాటజీస్ అర్థమవుతాయి, డిప్లొమసీ అర్థమవుద్ది. అసలు ప్రాజెక్ట్ ఉద్భవ్ అంటే ఆరిజిన్, జెనసిస్ అని. అసలు మన జెనసిస్ నుంచి మనం నేర్చుకోవాలి, మన రూట్స్ నుంచి మనం నేర్చుకోవాలి, మన మిలిటరీ స్ట్రాటజీస్ మనం అక్కడి నుంచే నేర్చుకోవాలని చెప్పేదే ప్రాజెక్ట్ ఉద్భవ్ అనమాట. అంటే ఏన్షియంట్ మిలిటరీ స్ట్రాటజీస్ని మోడర్న్ మిలిటరీ స్ట్రాటజీస్ని కనెక్ట్ చేయటం. మనం గమనిస్తే మౌర్యన్ ఎంపైర్, గుప్తన్ ఎంపైర్, చోళాస్, వీళ్ళు కొన్ని వందల సంవత్సరాల పాటు ఎలా రూల్ చేయగలిగారు. చంద్రగుప్త మౌర్య, అశోక, చోళాస్, వీళ్ళందరూ టెక్నాలజీ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, వాళ్ళు ఎటువంటి వార్ స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు, ఇవన్నీ కూడా మన మిలిటరీకి నేర్పించేదే ప్రాజెక్ట్ ఉద్భవ్. రిపీటెడ్గా మొఘల్స్ అటాక్ చేస్తున్న తట్టుకొని 600 సంవత్సరాల నుంచింది అహోమ్ కింగ్డమ్ అస్సాంలో. వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి? 1671లో నేవల్ బ్యాటిల్ ఆఫ్ సరైఘాట్ లచిత్ బార్ఫుఖాన్ అనే జనరల్ ఎలాంటి స్ట్రాటజీస్తో ముందుకెళ్ళాడు, ఎలాంటి వ్యూహాలు రచించాడు, ఇవన్నీ కూడా దీనిలో ఎక్స్ప్లోర్ చేస్తారు ప్రాజెక్ట్ ఉద్భవ్లో. ఛత్రపతి శివాజీ, మహారాజా రంజిత్ సింగ్, వీళ్ళందరూ ఎలా పోరాడారు, మొఘల్స్కి వ్యతిరేకంగా శివాజీ ఎంత స్ట్రాంగ్గా నించున్నాడు, ఆఫ్ఘన్ రూలర్స్కి వ్యతిరేకంగా రంజిత్ సింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇవన్నీ కూడా దీనిలో ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. దీనిలో చాణక్యుడి అర్థశాస్త్రం, కమండకుడి నీతిశాస్త్రం, దానిలోని ఇంపార్టెంట్ థింగ్స్, తిరువళ్ళువార్ రచనలు, ఇలా అనేక అక్రాస్ కంట్రీ అనమాట స్ట్రాటజీస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఇన్డెప్త్ అనాలిసిస్ చేస్తారు. దీంతో ఒక కంపెండియమ్స్ తయారు చేస్తారు, భవిష్యత్ మిలిటరీ తరాలు కూడా పనికొచ్చేటట్టు. రీసెంట్గా ప్రాజెక్ట్ ఉద్భవ్ అనే దాన్ని ఇండియన్ ఆర్మీ మరియు యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కలిపి లాంచ్ చేశారు. దీంతో పాటు మన చరిత్రని, సంస్కృతిని ఇండియన్ ఆర్మీ అర్థం చేసుకుని దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటుందని చెప్పి రీసెంట్గా ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే వ్యాఖ్యానించారు.